హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్‌సీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సో, 12వ పీఆర్‌సీ కమిషన్ చైర్మన్‌గా ఎవరు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్‌సీ కమిషన్ చైర్మన్‌గా అయితే ఏర్పాటు చేసిందనమాట. మరి ఎన్నో పోరాటాల తర్వాత ఎట్టకేలకు ఉద్యోగ పెన్షనర్స్ అయితే 12వ పీఆర్‌సీ కమిషన్నయితే ఆహ్, వేయించుకోగలిగారనమాట. కానీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో 12వ పీఆర్‌సీ నివేదిక తయారు చేసే ప్రాసెస్ అనేది ఒక గరిష్టంగా సంవత్సరం రోజులు 1 ఇయర్ పాటు టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా 1 ఇయర్ అయితే పట్టొచ్చు. తర్వాత దాన్ని తెప్పించుకొని ప్రభుత్వము మళ్ళీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇంప్లిమెంట్ చేయనికి మరొక 6 నెలలు. అంటే కమిషన్‌ని ఈరోజు నియమించినా సరే, ఇంకా 1 ½ ఇయర్ తర్వాతే పీఆర్‌సీ అనేది అమల్లోకొస్తుంది. సో, పీఆర్‌సీ ఎప్పుడు అమల్లోకొచ్చినా సరే, దానికి సంబంధించి ఎఫెక్టివ్ అనేది ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి మనకు 11 పీఆర్‌సీ ఎండింగ్ ఏ రోజైతే ఉందో మరుసటి రోజు నుంచే 12 పీఆర్‌సీ అనేది ఉండాల్సి ఉంటదనమాట. మరి ఈ యొక్క పీఆర్‌సీ అనేది ఎవరు నియమించారు కమిషన్‌ను? ఎక్కడ నియమించారు? ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికి వర్తిస్తుంది? పీఆర్‌సీ అనేది ఏ ఉద్యోగులకు వర్తిస్తుంది? అందరికి వర్తిస్తుందా లేదా? ఇవన్నీ గూడా మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 12వ పీఆర్‌సీ ఏర్పాటు చేసిన కేరళ రాష్ట్రం. చైర్మన్‌గా మాజీ ప్రధాన కార్యదర్శి జాయ్. 12వ వేతన సవరణ సంఘం సమర్పిస్తోంది. పీఆర్‌సీని ఏర్పాటు చేస్తూ కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ప్రధాన కార్యదర్శి పీవీ జాయ్‌ను ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించింది. న్యాయవాది రాజగోపాలన్ నాయర్ గారు, రిటైర్డ్ అదనపు కార్యదర్శి శ్రీలత సుకుమారన్ ఈ కమిషన్‌లో సభ్యులుగా అయితే ఉన్నారు. మరి గత నెల 29న కేరళ ఈ అసెంబ్లీలో ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించినటువంటి సమయంలో 12వ పీఆర్‌సీ అంశాన్ని ఆర్థిక శాఖ కేఎస్ బాలగోపాల్ గారైతే ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పీఆర్‌సీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి సిఫార్సులను అయితే సమర్పిస్తుంది. 3 నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిషన్‌ను కోరినట్లు బాలగోపాల్ గారు సో సోమవారంలో తెలిపారనమాట. మరి ఈ సిఫార్సులను సకాలంలో అమలు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి శోభ ఈ కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 5 సంవత్సరాల పత్రాన్ని అనుసరించడం వామపక్షాల ప్రభుత్వాల విధానం అని మంత్రి బాలగోపాల్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. 11వ పీఆర్‌సీ సిఫార్సులను అమలు చేసినందుకు కేరళ ప్రభుత్వంపై 25,000 కోట్ల అదనపు భారం పడిందని కూడా మంత్రి ఈ మేరకు గుర్తు చేశారనమాట. సో, ఎట్టకేలకైతే కమిషన్ ఆహ్, అయితే చైర్మన్‌గా పీఆర్‌సీ కమిషన్ అయితే వేసిందనమాట కేరళ ప్రభుత్వం. గరిష్టంగా 3 నెలల్లోనే నివేదిక సమర్పించాలని జెప్పేసి కూడా నిబంధన పెట్టింది. సో, ఈ యొక్క కమిషన్‌కు చైర్మన్‌గా వీపీ జాయ్ గారిని, అలాగే న్యాయవాది ఎం. రాజగోపాలన్ నాయర్, రిటైర్డ్ అదనపు కార్యదర్శి శ్రీలత సుకుమారన్. సో, వీరైతే కమిషన్‌లో సభ్యులుగా అయితే ఉన్నారనమాట. సో, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన సమయంలో ఈ యొక్క 12వ పీఆర్‌సీ అంశాన్ని మంత్రి కేఎస్ బాలగోపాల్ గారు ప్రకటించడం జరిగిందనమాట. సో, వీరికి సాధ్యమైనట్లు మన ఏపీలో ఎందుకు సాధ్యం కాదు అనైతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ వైపు కూడా.
సో, వారికి బడ్జెట్‌లో ఉద్యోగులకు సంబంధించి అంశాలను ప్రవేశపెడుతున్నప్పుడు, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఎప్పుడు బడ్జెట్ వేసినా ఉద్యోగుల ఊసే ఎత్తరు అని జెప్పేసి గూడా క్వెషన్ చేస్తున్నారు. త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడా పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించి, వెంటనే ఈ విధంగా వితిన్ 3 మంత్స్‌లోనే నివేదిక తెప్పించుకునేలాగా అయితే ఏర్పాట్లు చేసి, ఈ లోపల 30% మేర మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలనైతే ఉద్యోగ పెన్షనర్సు కోరుతూ ఉన్నారు.